Hello guys, welcome back to Zindagi Unlimited. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? I hope you're all doing great. ఇవాళ వచ్చేసి నేను షైన్ డైమండ్స్కి వచ్చాను. ఈ మధ్య వర్క్లో పడి చాలా రోజులు అయిపోతుంది ఇలాంటి వీడియోస్ చేయక. సో షైన్ డైమండ్స్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కి వచ్చాను అనమాట. వీళ్ళకి వచ్చేసి చార్మినార్ దగ్గర కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. మన వాళ్ళు చాలా మంది షాపింగ్ కూడా చేశారు. సో చాలా రోజుల తర్వాత వచ్చా కదా, చాలా కొత్త కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బీడ్స్ ఇంకా నంబర్ 1 క్వాలిటీవి దొరుకుతాయండి. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మీకు చాలా పాయింట్స్ నేను వీడియోలో చెప్తూ ఉంటాను. ఇవాళ కూడా ఇర్ఫాన్ గారు ఉన్నారు అండ్ మనం ఎలాంటి బీడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తారు. అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఏదైనా కానీ మీరు రూబీస్ అయినా ఎమరాల్డ్స్ అయినా అలా బీడ్స్లో ఏది కావాలన్నా కానీ ఇక్కడ మీకు డెఫినెట్గా దొరుకుతుంది. అండ్ పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది కాబట్టి గోల్డ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఆర్ మనీ అనమాట. అండ్ ఇది ఎంత బాగుంది కదా, నా డ్రెస్ మీదకి ఇది సూట్ అవుతుంది అనేసి వేసుకొని చూస్తున్నాను. సో మనకి అంటే అఫోర్డబుల్ క్వాలిటీ నుంచి చాలా ప్రీమియం రేంజ్ వరకు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మనం చూస్తే అసలు చెప్పలేము, మనకు అర్థం కూడా కాదు ఇవి నార్మల్ వా ప్రీమియం వా అనేసి. ఇప్పుడు నేను ఇర్ఫాన్ గారిని అడిగేసి కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను, లైక్ మనం ఎలా చూస్ చేసుకోవాలి అవన్నీ. సో డిలే చేయకుండా లెట్స్ గో. హాయ్ इरफान जी. हेलो मैम. So after a long time, so बहुत दिन हो गया इस बार वीडियो करके. So as soon as I came, చాలా డిజైన్స్ కనిపించాయి అండ్ ఆల్సో అన్ని ఇలా అరేంజ్ చేసి పెడితే ఫర్ మీ ఎవ్రీథింగ్ లుక్ సేమ్ అనమాట. సో ఇంకా మీరు యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో నాలెడ్జ్ ఇచ్చినట్లే మా వ్యూవర్స్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్టోన్స్ బీడ్స్ అండ్ ఏవి మంచి క్వాలిటీ, ఏవి ఎంత ప్రైస్ పెట్టొచ్చు వేటికి, ఇవన్నీ కూడా మీ నాలెడ్జ్తో. బికాస్ ఇర్ఫాన్ జీ జెమాలజిస్ట్ అనమాట అండ్ ఓనర్ ఆఫ్ షైన్ డైమండ్స్. సో వీళ్ళకి వచ్చేసి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉంది చార్మినార్లో, ఒకసారి వీడియోలో చూపించాను నేను. సో సార్ కంప్లీట్ మొత్తం ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇవాళ వచ్చేసి మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఈ రియల్ అన్న తర్వాత కూడా క్వాలిటీ గ్రేడ్స్ ఉంటాయని మీ వీడియోలో కూడా చాలాసారి చెప్పాము అండ్ అదర్ వీడియోస్లో కూడా మాట తెలియజేసాం కస్టమర్స్కి. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర స్పెషల్లీ మా స్టోర్లో మేము బ్యాక్ ఎండ్లో పెట్టే ఎఫర్ట్స్ బట్టి లోయెస్ట్ క్వాలిటీ గ్రేడ్ స్టోర్ అయినా ఇట్ విల్ బి వర్త్ ఆఫ్ బయింగ్ ఓన్లీ. ఎవరికైనా అఫోర్డబిలిటీలో కావాలంటే వీ హ్యావ్ అ సర్టన్ రేంజ్. ఇప్పుడు అంటే ఎట్లా రేంజ్ అంటే ఇప్పుడు మల్టీ సఫైర్స్ కానీ రూబీస్ కానీ ప్రీషియస్ స్టోన్స్లో కూడా మా దగ్గర యాజ్ లో యాజ్ 40 రూపీస్ క్యారెట్ నుంచి స్టార్ట్ ఉంది. సో 40 రూపీస్ క్యారెట్ అంటే ఈచ్ లైన్ ఆన్ అన్ యావరేజ్ చిన్న సైజ్వి ఎట్లాంటి చిన్న సైజ్ ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ ఒక 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓవెల్ షేప్లో ఉంది, లిటిల్ బిట్ పెద్దగా ఉందా అంటే 7,000-8,000-9,000 నుంచి ప్రీషియస్ జెమ్ స్టోన్ బీట్స్ లైన్ కూడా మా దగ్గర స్టార్ట్ ఉంది. సో వాళ్ళకు అంత ఎఫర్ట్ కస్టమర్స్ పెట్టలేరు కాబట్టి మేము ఆల్రెడీ ఎవ్రీథింగ్ సార్టెడ్ లాగా పెడుతున్నాం. సో వాళ్ళకు వస్తే వాళ్ళకు చాలా రేంజెస్ కానీ అవి కానీ చూపించి మా స్పెషాలిటీ ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తాం ఫస్ట్ కస్టమర్స్కి. సో వి క్రియేట్ క్వాలిటీ గ్రేడ్ అవేర్నెస్ యాజ్ వెల్. సో వాళ్ళకి అంతా చెప్పేసి చూపించి అండ్ అలాంగ్ విత్ అష్యూరెన్స్, అంటే మా మీదనే నమ్మి తీసుకెళ్లేలాగా కాకుండా ఇఫ్ దే ఆర్ డౌట్ఫుల్ దే కెన్ గెట్ ఆల్ అవర్ ప్రోడక్ట్స్ క్రాస్ చెక్. మేము ఏమైతే రియల్ అని చెప్పిస్తాం 100% రియల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు రీసెంట్గా అడిగారు, సార్ 100 రూపీస్ పర్ క్యారెట్ ఐటమ్ టెస్ట్ చేయించిన బీడ్స్లో మాట్లాడుతున్నాను అండ్ ఈ 40 రూపీస్ది తీసుకున్న టెస్టింగ్లో పారామీటర్స్ ఒకటే వస్తున్నాయి, అంటే హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ, ఆ స్టాండర్డ్ పారామీటర్స్ ఏదైతే ఆ స్టోన్కి పర్టికులర్లీ ఇప్పుడు సఫైర్స్ అనుకోండి దీనికి 9 హార్డ్నెస్, 3.99 స్పెసిఫిక్ గ్రావిటీ, 1.762 to 1.770 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రేంజ్, ఇవి అంతా ఇవి కామన్ ఉంటుంది ఏ క్వాలిటీ గ్రేడ్ అయినా. దీస్ ఆర్ న్యాచురల్ పారామీటర్స్. సో ఓన్లీ వేరియబుల్ థింగ్ ఇస్ క్వాలిటీ గ్రేడ్. సో అది అనేది మన ఇండియన్ ల్యాబ్స్ మోస్ట్ ఆఫ్ ది లోకల్ ల్యాబ్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్స్ పరంగా మనం మాట్లాడితే జిఐఏ కానీ జిఆర్ఎస్ ఐజే ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్ బీట్స్ ఎంటర్టైన్ చేయరండి. ఒకవేళ వాళ్ళు ఎంటర్టైన్ చేసినా కూడా వాళ్ళ దగ్గర టెస్టింగ్ ఛార్జెస్ ఆర్ యూస్, అంటే ఒక 20,000 మాలకి ఒక 10,000 ఖర్చు పెట్టి ఎవరు టెస్ట్ చేయించే ఛాన్స్ లేదు, అంత టైం స్పెండ్ చేసే ఛాన్స్ లేదు. సో లోకల్ ల్యాబ్స్ లో మాది కూడా వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ల్యాబ్. మేము ఇంతవరకు థర్డ్ పార్టీ ఐటమ్స్ కూడా టెస్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు టైం కన్స్టెంట్ వల్ల మా ఐటమ్స్ కి టైం సరిపోవట్లేదని చేయట్లేదు.
సో వీఆర్ ఇష్యూయింగ్ అ సర్టిఫికేట్ ఆన్ అవర్ ఓన్. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఇంకా 4 ల్యాబ్స్ హైదరాబాద్లో ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క బిగ్ సిటీలో ఇవాళ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్స్ యాజ్ వెల్. సో అక్కడ వాళ్ళు క్రాస్ చెక్ చేయించుకోవచ్చు మేము ఇచ్చే క్వాలిటీ. సో క్వాలిటీ గ్రేడ్ పారామీటర్ ఇది 40ది 100ది డిఫరెన్స్ అనేది ఆ డిక్లరేషన్ సర్టిఫికేట్ లో రాదు. ఎందుకంటే బీట్స్ కి అయితే పర్టికులర్ గా రాదు, ఎందుకంటే క్వాలిటీ గ్రేడింగ్ అనేది ఇట్స్ అప్ టు ది గ్రేడర్. నేను యాజ్ ఎ జెమ్ స్టోన్ గ్రేడర్ ఈ క్వాలిటీకి ఎక్కడ పెడతాను అనేది దాన్ని బట్టి రేట్స్ డిసైడ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ మీ దగ్గర సింథటిక్స్ కూడా పెడుతున్నారా అని అడుగుతున్నారు నాకు, అంటే వీడియో కాల్స్ లో అట్లా. సింథటిక్స్ మేము పెట్టేది ఓన్లీ రెండిట్లో అండి. ఫస్ట్ ఈజ్ ల్యాబ్ మేడ్ రూబీ, ల్యాబ్ మేడ్ ఎమరల్డ్. ఎందుకంటే అంత వైబ్రెంట్ కలర్ 2-3 వేలు 5,000 6,000లో ఒక లైన్ కావాలంటే రియల్ తో పాసిబుల్ లేదు. సో ల్యాబ్ మేడ్ లో ఆ 2 వెరైటీస్ మా దగ్గర సింథటిక్స్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ కొన్ని దానిలో ఏదైనా చిన్న చిన్న సీజెట్స్ కానీ జెర్కాన్స్ డిజైన్ కి ఏదైనా ఎన్హాన్స్ చేయడానికి అప్పుడప్పుడు యూస్ చేస్తాం. ఇంతే తప్ప మా దగ్గర మామూలు బీట్స్ అస్సలు లేవండి, చైనీస్ బీట్స్ అస్సలు లేవు. మామూలు బీట్స్ కోసము జనాలు వచ్చి అది చేస్తున్నారు, లైక్ దే ఆర్ గెట్టింగ్ టైర్డ్ కమింగ్ అండ్ విజిటింగ్ అండ్ ఆస్కింగ్. సో వీఆర్ క్లియర్లీ టెలింగ్ దెమ్ మేము మామూలు బీట్స్ అసలు డీల్ చేయము, మాది ఎక్స్క్లూజివ్ రియల్ బీట్ స్టోర్. అండ్ ఈ కొత్త సెక్షన్ గురించి కూడా ఇంతకు ముందు ఐ థింక్ మీ వీడియోలో కూడా చెప్పాము, అఫోర్డబుల్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నామని. సో ఆ అఫోర్డబుల్ సెక్షన్ లో మామూలువి ఉంటాయా అని అడుగుతున్నారు కస్టమర్స్. లేదు, మామూలువి కాదు, అక్కడ కూడా రియలే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ ఏంటంటే రియల్ సెమీ ప్రీషియస్ ఎక్కువ ఉండొచ్చు బడ్జెట్ చూస్తే, ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ టు కీప్ ఇట్ అండర్ 10-15,000 ఓన్లీ. సో ఆఫీస్ వేర్ లాగా, వర్క్ వేర్ లాగా, డైలీ వేర్ లాగా. అండ్ గిఫ్టింగ్ కి మోస్ట్ గిఫ్టింగ్ కి అయితే చాలా పెద్ద, అంటే జ్యువెలరీ యాజ్ ఎ గిఫ్ట్ ఈజ్ ఎవర్ గ్రీన్ మ్యామ్. సో ఒక గిఫ్ట్ అలాంగ్ విత్ బడ్జెట్ చూస్తారు కాబట్టి జనాలు ఆ సెక్షన్ మేము ప్లాన్ చేసి ఓపెన్ చేస్తున్నాం. కొంచెం డిలేస్ అయినాయి ఆ ప్లేస్ ఎక్వైర్ చేయడానికి, బట్ ఇట్ విల్ బి అప్ అండ్ రన్నింగ్ విత్ ఇన్ 1.5 months. అది కూడా మీ వీడియోలో తప్పకుండా మీ వ్యూవర్స్ కి తెలియజేస్తాను. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఆల్సో ఇక్కడ నేను చాలా షాపింగ్ చేశాను, ఎక్స్క్లూసివ్ వీడియో కూడా చేశాను ఇంట్లోంచి. ఒక 6-7 సెట్స్ నేను ఇక్కడే తీసుకున్నాను. బికాస్ ఐ ట్రస్ట్ ఇర్ఫాన్ జీ అండ్ వజీర్ జీ సో మచ్. ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కాబట్టి. సో ఇంకా డిజైన్స్ లోకి వెళ్ళిపోదాం మనం. నాలాగా ఏమి తెలియని వాళ్ళు వస్తే అసలు ఇవన్నీ కూడా నార్మల్ గా ఉంటాయి, ఇర్ఫాన్ గారే చెప్పాలి వీటి డిఫరెన్స్ ఏంటి అనేది. సో సో నా సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. దీస్ ఆర్ నేచురల్ జాంబియన్ ఎమరల్డ్స్. ఎమరల్డ్ ఓవెల్ షేప్, కొంచెం పెద్ద సైజు, కొంచెం చాలా డీప్ గ్రీన్ కలర్ ఉంది, విచ్ ఇస్ వెరీ రేర్ నౌ. డీప్ గ్రీన్ కలర్ ఎమరల్డ్ లో చాలా తక్కువ క్వాంటిటీస్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు. రా మెటీరియల్ సప్లై ప్రాబ్లమ్స్ ఏమేమో ఉన్నాయి. సో ఇది చాలా డీప్ కలర్ లో అడుగుతారు. అంటే ఈ కలర్ జనరల్లీ చాలా డార్క్ సింథటిక్ బీట్స్ కానీ అటువంటి దానిలోనే పాసిబుల్ అవుతుంది. రియల్లో చాలా లైక్ లెస్సర్ క్వాంటిటీస్ లో అవైలబుల్ ఉంటుంది. సో దీనిలో 1-2 బంచెస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే ఈ సైజ్ ప్రీమియం, కలర్ ప్రీమియం. సో ఎవరికైనా కావాలంటే వాళ్ళు అది చేసుకోవచ్చు. నేను వాళ్ళకు ప్రైస్ ఐడియా కూడా ఇచ్చేస్తాను. 1 లైన్ అప్రాక్సిమేట్లీ ఇది 38-40,000 వరకు ఉంది. ఓకే, ప్రీమియం క్వాలిటీ కలర్ అండ్ సైజ్ అన్నట్టు. కలర్ ఇస్ వెరీ ప్రిటీ. దీని తర్వాత ఉన్నది మనకు ఎవర్ గ్రీన్ షేప్ ఫెసిటెడ్ బీట్స్. సో ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, మీడియం గ్రీన్ కలర్ ఉంటుంది. దీనిలో అయితే స్టాక్ ఉంది మా దగ్గర. సో దీనిలో కూడా ఎవరికైనా కావాలంటే యాజ్ వెల్ 6,000 per లైన్ నుంచి స్టార్ట్ ఉంది అండ్ గోస్ అప్ టు 17-18,000 ఈ షేప్ లో, బేస్డ్ ఆన్ లెంత్, సైజ్ అండ్ ఆల్. ఇవి వచ్చేసి ఏంటంటే నేచురల్ రష్యన్ ఎమరల్డ్స్. రష్యన్ ఎమరల్డ్ లో కొంచెం డార్కర్ కలర్, కస్టమైజ్ విత్ పర్ల్స్ అన్నమాట. సో ఇది ఎవరికైనా బడ్జెట్లో కావాలి, ఎమరల్డ్స్ కావాలి, రష్యన్ ఎమరల్డ్స్ కావాలి, ఒక మంచి షేడ్ కావాలంటే ఒక 25-30,000 బడ్జెట్లో ఇది ఉంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకు సఫైర్స్ లో రేంజ్ అండి. ఇవి బ్లూ సఫైర్ లో కొంచెం ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉన్న బీట్స్ అన్నమాట. సో ఈ 3 లైన్స్ అప్రాక్సిమేట్లీ 36,000. దీనిలో కూడా యాజ్ వెల్ 7-8,000 నుంచి స్టార్ట్ అయ్యి రేంజ్ పెద్ద ఇట్లా టంబుల్ షేప్ లో ఉంటే మాత్రము మినిమం ఒక 30,000 అట్లా కూడా ఒక లైన్ పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఓవరాల్ సైజ్, షేప్ అన్ని. దీనిలో కూడా వేరియస్ షేప్స్ అండ్ మా దగ్గర దీనిలో కలెక్షన్ ఎక్కువనే ఉంటుంది సఫైర్ లో. అండ్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియోలో బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్ ఏంటంటే ఈ మల్టీ సఫైర్ అండ్ రూబీ బీట్స్ మ్యామ్. ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా ఈ రూబీ
దీని తర్వాత ఇవి గ్రీన్ సఫైర్ అండ్ ఇది ఎల్లో సఫైర్ అండ్ మనకు బ్లూ సఫైర్. సో దీనిలో జనరల్గా ఏమవుతుందంటే చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ బీట్స్ చేసేది లోవర్ క్వాలిటీ ఆర్ సర్ప్లస్ ఏదైనా మిగిలితే, అంటే సఫైర్స్ లో కొన్ని మిగిలినాయి రూబీస్ లో అట్లా మిగిలినప్పుడే ఎక్కువ చేస్తారనమాట. బట్ అట్లా కాకుండా మేము కొంత టైం నుంచి ఏం చేస్తున్నామంటే మా దగ్గర ప్రీమియం క్వాలిటీ సఫైర్స్, ప్రీమియం క్వాలిటీ రూబీస్ ఏదైతే ఉన్నాయో దానిలో మల్టీ బీట్స్ చేస్తున్నాం. సో జనరల్ గా మీరు కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇట్లాంటి కొంచెం డల్ షేడ్ లో చూసుంటారు. డిఫరెన్స్ ఇప్పుడు పక్క పక్కన పెడితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నాయి, ఇవి మంచి బ్రైట్ ఉన్నాయి. ఇవి డల్ ఎందుకంటే రూబీస్ లో సర్ప్లస్ ఏదైతే మిగులుతుందో సఫైర్స్ లో అట్లా ఈ సర్ప్లస్ స్టాక్ తో ఒక క్లియర్ ఆఫ్ లాగా ఒక డిజైన్ ఇచ్చి చేస్తారు. జనరల్ గా మల్టీకి కాన్సెప్టే అదే. బట్ మేము ఈసారి ఏం చేసామంటే టాప్ నాచ్ క్వాలిటీ అండ్ ఫుల్ టాప్ క్వాలిటీ, అంటే ఇటువంటి మల్టీ బీట్స్ ఐ థింక్ హార్డ్లీ ఏదో షాప్ లో అవైలబుల్ ఉండాలి. అండ్ దట్ టు ఇంత క్వాంటిటీలో అవైలబుల్ ఉండదు మా దగ్గర. దీనిలో సైజెస్ ఉన్నాయి చిన్న నుంచి పెద్ద వరకు. లైక్ ఈచ్ లైన్ స్టార్టింగ్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ I think it should start from 12 to 14,000 and goes up to 30-35,000 వరకు కూడా పర్ లైన్. బట్ ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ కి చాలా జస్టిఫైడ్ ఉంటది. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు లైక్ ఈవెన్ వితౌట్ నాలెడ్జ్ యూ కెన్ మేక్ అవుట్ ఆ డిఫరెన్స్ అనేది. ఇట్స్ విజిబుల్ డిఫరెన్స్ అన్నమాట. చాలా షైన్ అవుతున్నాయి. సో జనరల్ గా ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ గ్రీన్ సఫైర్స్ దగ్గర వేరే వేరే స్టోన్స్ కొంచెం పెరిడాట్ లో ఒపేక్ ఉన్నవి ఆర్ ఎల్స్ ఐ థింక్ అపిటైట్ అని ఒక స్టోన్ వస్తుంది, ఆ స్టోన్స్ వాడేస్తారండి గ్రీన్ సఫైర్ ప్లేస్ లో చాలా చోటు. సో మా దగ్గర ఏముంటుందంటే సఫైర్ అన్న తర్వాత అది పర్టికులర్లీ గ్రీన్ సఫైరే వాడతాం. సో జనాలకి ఏంటంటే కస్టమర్స్ ఆర్ ప్రైస్ సెన్సిటివ్, అది ఓకే. But the quality we are offering and the price point that we are offering is unmatched. మన హైదరాబాద్ లో అంత ఈజీగా ఎవరు మ్యాచ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇట్ నీడ్స్ డీపర్ సోర్సెస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఎన్నో బ్యాక్ ఎండ్ ప్రాసెసెస్ ఉంటాయి మేడం. ఎవరైనా ఆ క్వాలిటీ మ్యాచ్ చేసినా కూడా మా ప్రైస్ మ్యాచ్ చేయకపోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు మేక్ అండ్ సెల్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది రెడీ అయిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ బ్యాక్ ఎండ్ లో మీకు ఎంతో నాలెడ్జ్ ఉండాలి, ప్రొక్యూర్మెంట్ లో చాలా నాలెడ్జ్ ఉంటేనే ఇవి అంతా చేయగలుగుతారండి. అండ్ మీతో ఐ థింక్ న్యూమరస్ టెన్స్ ఆఫ్ వీడియోస్ చేసాము. వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అ సింగిల్ నెగటివ్ కమెంట్. అంటే వెళ్ళాము మోసం చేశారు, ఎందుకంటే మాకు అవసరం లేదు, అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు మ్యానిపులేట్. మా దగ్గర ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ట్యాగ్, ప్రైస్ ట్యాగ్ మీద ఉంటుంది. క్వాలిటీ క్లియర్ గా చెప్తాము. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ గెట్ ఇట్ క్రాస్ చెక్. వీఆర్ గివింగ్ దెమ్ ఆల్ ది లిబర్టీ. ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది అంటే మీ వ్యూవర్స్ కూడా చాలా మంది యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి కూడా చాలా మంది కొన్నారు మ్యామ్ ఆల్రెడీ. అండ్ ఇంకా పాత వీడియోస్ నుంచి కూడా స్క్రీన్ షాట్స్ వస్తూ ఉంటాయి. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మీరు ఆల్సో మా కస్టమర్ కాబట్టి యూ హ్యావ్ యూజ్డ్ అవర్ క్వాలిటీ. అండ్ పెరిడాట్ తీసుకున్నారు, అగేట్స్, ఇన్సూరెన్స్ చాలా ఐటమ్స్ తీసుకున్నారు. సో లైక్ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది కస్టమర్ కాబట్టి యు నో ఆల్ ది క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవంతా. ఈ బీట్స్ కి నిన్న నాకు ఒకరు ఇంటర్నేషనల్ వీడియో కాల్ లో ఒక కస్టమర్ అడిగారు, ఒక 50,000 లక్ష రూపాయలు గోల్డ్ లో పెడితే సరే ఈ రోజు అది ఒక 20-30% లాస్ అయిన ఒక 5 years 10 years లో మాకు వాల్యూ వస్తుంది కదా, దీనిలో రాదు కదా సార్ అని అడుగుతున్నారు. డెఫినెట్ గా రాదు. అండ్ మనము జస్ట్ గోల్డ్ తో టైలీ చేస్తే ఏమి ఈ బట్టలు కూడా కొనలేము, కాస్ట్లీ. యూ హ్యావ్ టు గో విత్ 100-200 రూపీస్. గోల్డ్ ప్రైస్ ఎంత ఎక్కువ. అంటే మన లైఫ్ స్టైల్ అంతా కట్ చేసి వీ హ్యావ్ టు బై గోల్డ్ బార్స్, అది కూడా జ్యువెలరీ కాదు, అట్లా చేయలేము కదా. నేను ప్రతి ఒక్క కస్టమర్ కి చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ జెమ్ స్టోన్స్ దెన్ ఓన్లీ స్పెండ్ ఆన్ దిస్. లేకపోతే మీరు 2,000-3,000-5,000 ఒక మాల తీసుకొని వేసుకోండి అని క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యాషనేట్ ప్రోడక్ట్. అంటే మనము ఈ పీస్ ఆఫ్ జ్యువెలరీ ఎక్కడైనా గ్రాండ్ ఫంక్షన్ కి వేసుకొని వెళ్ళినా ఒక 50,000-60,000-70,000 ఇది ఇచ్చే లుక్ నేను గ్యారెంటీడ్ గా
చెప్తాను, ఒక 10 లక్షలు 20 లక్షలు గోల్డ్ జ్యువెలరీ వేస్తే ఆ అట్రాక్షన్ రాదు. ఐ అగ్రీ దట్ ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది, చాలా హెవీ గోల్డ్ నెక్లెస్ వేసుకుంటేనే బాగుంటది అన్న ట్రెండ్ పోయి ఇప్పుడు ఒక మంచి అంటే యూనిక్ గా కూడా ఉంటాం. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ ఇంకొక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు బీట్స్ కి 5-6 ఇయర్స్ లో ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఈ కస్టమర్స్ కి నేను ప్రైవేట్ లో ఈ మాట చెప్తాను కానీ వీడియోలో ఐ థింక్ ఇప్పటి వరకు చెప్పలేదు. దీనికి ఇంత క్రేజ్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దానిలో 3 మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీస్డ్ కాస్ట్ ఆఫ్ గోల్డ్. సో మల్టిపుల్ పీసెస్ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ వర్కింగ్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనాలంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క ఫంక్షన్ కి పీసెస్ ఆఫ్ జ్యువెలరీ ఫర్ మల్టిపుల్ విమెన్ ఇన్ ది హౌస్ హోల్డ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అండ్ అది కొన్న కూడా 20-30-50 వేలు. మా హైయెస్ట్ అంటే కామన్లీ సెల్లింగ్ బడ్జెట్ ఆన్ అన్ యావరేజ్ అనేది 15,000 నుంచి ఐ థింక్ 40 బిలో 15,000 నుంచి 50,000 మధ్యలో ఎక్కువ సేల్ అవుతాయి. సో ఆ ప్రైస్ రేంజ్ లో గోల్డ్ లో ఏం వస్తుంది చెప్పండి? ఇయర్ రింగ్స్ కూడా రావట్లేదు. అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే గోల్డ్ లో ఏది వచ్చిన ఫైన్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అండ్ ఈ పోల్కీస్ కానీ డైమండ్స్ లో ఏ జ్యువెలరీ వచ్చినా దట్ విల్ బి కాపీడ్ విత్ ఇన్ 24 hours. అంటే మనం అందంగా కనిపించాలి ఆ పర్టికులర్ ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు అని ఆలోచించి మనం కొంటాం కాబట్టి వీఆర్ స్పెండింగ్ సో మచ్ టు లుక్ గుడ్ ఆన్ దట్ పర్టికులర్ డే. సో ఆ ఆస్పిరేషనల్ పాయింట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏ ఆస్పిరేషన్ తో అయితే మనం వేసుకుంటున్నామో ఆ ఆస్పిరేషన్ మీరు చాలా గ్రాండ్ 20 lakhs పెట్టి ఒక గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా కూడా అది అందరికి లైక్ యూ హ్యావ్ వాన్ అ పీస్ ఆఫ్ రియల్ ఫైన్ గోల్డ్ జ్యువెలరీ అని అన్లెస్ మీ అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే తెలియదు వాళ్ళకు అసలు దే డోంట్ అజ్యూమ్ ఇట్ టు బి గోల్డ్ నౌ డేస్. ఎందుకంటే ఫేక్స్ 1 గ్రామ్ లో డిజైన్స్ అండ్ టాప్ నాచ్ ఫినిష్ దూరం నుంచి చూస్తే అది కూడా గోల్డ్ లాగానే ఉంది. సో టూ కామన్ అయిపోయింది కాబట్టి గోల్డ్ జ్యువెలరీ. గోల్డ్ జ్యువెలరీ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ మార్కెట్. లేదన్నట్లేదు, మన ఇండియన్ కల్చర్ లో అయితే గోల్డ్ లేక పెళ్లి జరగదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. బట్ ఏంటంటే హూ ఎవర్ కెనాట్ బై అండ్ ఓకే షో ఆఫ్ సంగతి పక్కన పెట్టేసినా కూడా అఫోర్డబిలిటీ పరంగా మనం మాట్లాడితే బీట్స్ ఆర్ ది మోస్ట్ అఫోర్డబుల్ ఫార్మ్ ఆఫ్ జ్యువెలరీ నౌ డేస్. అండ్ దట్ విత్ క్లాస్ అండ్ ఎలిగెన్స్. క్లాస్ తో పాటు ఎలిగెన్స్ తో పాటు ఒక అట్రాక్టివ్ లుక్ తో పాటు ఒక బడ్జెట్ లో వచ్చే ఛాన్స్ బీట్స్ జ్యువెలరీలో ఉంది కాబట్టి దీని మీద జనాలు ఎంత ఇష్టపడుతున్నారు. పేస్టల్ కలర్స్, సెమీ ప్రీషియస్ స్టోన్స్ లో ఎన్నో కలర్స్ ఇప్పుడు కొంటున్నారు జనాలు. ఎందుకంటే దీని మీద అంత క్రేజ్ వచ్చింది అండ్ మార్కెట్ ఒక పెద్ద కేటగిరీ క్రియేట్ అయింది. అండ్ చాలా మంది ఏంటంటే ఈ బీట్స్ అంటే ఇంతకు ముందు either they used to buy rubies or emeralds or pearls or corals only. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క కలర్ లో ప్రతి ఒక్క దానిలో వాళ్ళు కొంటున్నారు. అండ్ ప్రతి ఒక్క బడ్జెట్ లో అంటే ఈ దిస్ యూస్ టు ఎగ్జిస్ట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, సెంచురీస్. బట్ మన దగ్గర కన్సంప్షన్ రేట్ అనేది ఇప్పుడు ఈ 5-6 years లో చాలా పెరిగింది. అదర్ కలర్స్ దాని తర్వాత వచ్చేసి రూబీస్ లో అయితే మా స్టోర్ లో చెప్పక్కర్లేదు, చిన్న నుంచి పెద్ద వరకు చాలా వెరైటీస్ ఉంటాయి. రియల్ రూబీలో ఎలిగెంట్ గా ఉంటాయి. ఇది తీసుకున్నా నేను. అండ్ అవి మీరు ఇప్పుడు టచ్ చేసింది రూబీలో పంకిన్స్ అండి. పంకిన్స్ కూడా కొంతవరకు రేంజ్ ఉంది మా దగ్గర, కొంచెం తక్కువ క్వాంటిటీస్ లో ఉంటది. ఎందుకంటే పంకిన్స్ కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత అయితే గోమేధికం హెస్సోనైట్ లో కూడా 2 షేప్స్, రౌండ్ ఎల్ ఒకటి, ఓవెల్ ఒకటి పెట్టాము. దానిలో కూడా లైక్ చిన్నవి పెద్దవి చాలా సైజెస్ ఉన్నాయి. హెస్సోనైట్ అఫోర్డబిలిటీ పరంగా చూస్తే చాలా రీజనబుల్ లో వస్తుంది. అంటే 1 లైన్ యాజ్ లో 2,500-3,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది. దానిలో అండ్ మంచి క్వాలిటీ వస్తుంది. డీప్ బ్రౌన్ పెట్రోలియం కలర్ ఉంటుంది. సో అది కూడా చాలా ఈ రీసెంట్ పాస్ట్ లో ఆ కలర్ మీద చాలా మంది ఇష్టపడి తీసుకుంటున్నారు అనమాట. సో దానిలో కూడా చిన్న నుంచి పెద్ద వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి వీడియోలో లిమిటెడ్ గానే ఐటమ్స్ చూపించగలుగుతాం కాబట్టి లిమిటెడ్ గా ఎవ్రీ టైం చూపిస్తున్నాము. బట్ హూ ఎవర్ ఇస్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ టు స్టోర్, పర్సనల్లీ స్టోర్ కి వచ్చిన వాళ్ళకి అయితే చాలా ఐటమ్స్ చూపిస్తాము. కస్టమర్స్ కి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఇక్కడ నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ పీస్ సేల్ అయిపోయినా సంథింగ్ సిమిలర్ విల్ బి దేర్. సో ఏ పీస్ అవైలబుల్ ఉంటుంది ఆ పీస్ కి మీకు డీటెయిల్స్, ఫోటో కావాలంటే ఒక షార్ట్ వీడియో కూడా రికార్డ్ చేసి పంపిస్తాము. మీకు ఆన్లైన్ ఆర్డర్ అయితే మీరు బుక్ చేసుకుని ఎక్కడైనా వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేయించుకోండి.
అండ్ లోకల్ లైక్ నియర్ బై హైదరాబాద్ ఆర్ నియర్ బై బెంగళూరు లో కూడా మా బ్రాంచ్ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చూసి ఎక్స్ప్లోర్ చేసి తీసుకుంటే బెటర్. మా స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ 11:30 టు ఈవినింగ్ 7:30 అండి. సో వీక్ డేస్ లో. వీకెండ్ ఇప్పుడు సండే రోజు మేము 12 to 6 ఓపెన్ చేస్తున్నాము. బట్ సండే అయితే ప్లీజ్ మేక్ షూర్ టు కాల్ బిఫోర్ కమింగ్. మేము పర్టికులర్ టైమింగ్ అంతా మీకు క్లియర్ గా చెప్పేస్తాము. సో అదొక వరల్డ్ వైడ్ షిప్పింగ్ కి చార్జెస్ ఉంటాయా సార్? యాక్చువల్లీ ఇండియా వైడ్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది మ్యామ్. ఇఫ్ దే ఆర్ బయింగ్ ఈవెన్ 3,000 2,000 వర్త్ ఆఫ్ బీట్స్ ఆల్సో వీఆర్ షిప్పింగ్ ఇట్ ఫ్రీ. వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ ఉంది. అండ్ ఈ ఐటమ్ చాలా ఫార్మాలిటీతో పంపించాలి కాబట్టి కాస్ట్ వేరీస్. బట్ ఇప్పుడు యూఎస్ కి కామన్ గా ఎక్కువ వెళ్తాయి కాబట్టి 3,000 to 4,000 ఉంటుంది షిప్పింగ్ కాస్ట్ అప్ టు ½ kg. బట్ అట్లీస్ట్ షిప్పింగ్ అయితే ఉంది కదా, యూ కెన్ బై. మీరు వీడియో కాల్ లో చూస్ చేసుకొని, అండ్ ఎనీవే సార్ అంటున్నారు సర్టిఫికేట్ కూడా ఇస్తా అంటున్నారు కాబట్టి విత్ సర్టిఫికేట్ మీరు యుఎస్ లో ఉన్నా గానీ తప్పకుండా మీరు తెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఐనో అక్కడ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటది, అప్పటికప్పుడు ఏదో ఒకటి కొనాలనుకుంటాము. సో ఇలా కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సర్టిఫికేట్ గురించి చెప్పారు కాబట్టి ఈవెన్ పీపుల్ హూ వాంట్ టు మ్యానిపులేట్ ఆర్ ఇష్యూయింగ్ సర్టిఫికేట్, ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ see the seller, see the person, వాళ్ళకు నాలెడ్జ్ ఎంత వరకు ఉంది, ఆర్ దే ట్రూ ప్రొఫెషనల్. వీఆర్ నాట్ టెల్లింగ్ దట్ వీఆర్ ది ఓన్లీ వన్, బట్ వీఆర్ ది వన్ హూ ఇస్ మేకింగ్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ సెక్టర్. డెఫినెట్లీ బీట్స్ జ్యువెలరీ ఎవరికైనా 1% కూడా ఇష్టం ఉందంటే మా స్టోర్ కి విజిట్ చేయకుండా వాళ్ళు కొంటున్నారు అంటే దే ఆర్ మిస్సింగ్ అ బిగ్గర్ పార్ట్. అది మాత్రం ఫర్ షూర్. అంటే బీట్ నాలెడ్జ్ విషయంలో కావచ్చు, స్టోన్స్ గురించి, ఆర్ బీట్ ప్రైస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ పారామీటర్స్ కావచ్చు, అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి కావచ్చు, సర్వీస్ గురించి కావచ్చు, మా స్టోర్ కి రాకుండా మీరు వేరే దగ్గర ఎక్కడైనా కొనండి. వేరెవర్ యూ కెన్ ట్రస్ట్, యూ బై ఫ్రమ్ దేర్. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్. బట్ ఏంటంటే బీట్స్ మీద మీకు ఇష్టం ఉంది అండ్ మీరు షైన్ డైమండ్స్ కి రాలేదంటే యూఆర్ మిస్సింగ్ అ బిగ్గర్ పార్ట్. అండ్ ఈ రోజు నేను కాన్ఫిడెంట్ గా ఫస్ట్ టైం ఈ క్లెయిమ్ చేస్తున్నాను. దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ క్లెయిమ్ ఆన్ దిస్ వీడియో. Definitely you are missing a larger part of this sector if you are not visiting our store. ఇక్కడ నేను కూడా షాపింగ్ చేశాను. నేను మామూలుగా జనరల్ గా షాపింగ్ చేయను అంత ఫాస్ట్ గా, బట్ ఇక్కడ నేను 6 to 7 సెట్స్ తీసుకున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా నేను ఈ మధ్య బీడ్సే వేసుకుంటున్నాను. సేఫ్ అన్నమాట. ఎందుకంటే గోల్డ్ ఇంకా మనం అఫోర్డ్ చేసేలా లేదు, అసలు చాలా టూ హై ఉంది. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి కూడా. సార్ అంటే నాలెడ్జ్ ఇస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దట్. ఎందుకంటే మనం వెళ్ళి మనీ స్పెండ్ చేస్తే దేని మీద పెడుతున్నామో తెలియాలి కదా మనకి. సో టేక్ దట్ నాలెడ్జ్. అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఇంకా నెక్స్ట్ మంత్ ఆ స్టోర్ కోసం, మీ ఎక్స్టెన్షన్ కోసం ఐఎమ్ వెయిటింగ్. డెఫినెట్లీ మ్యామ్, వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్ tirelessly. We are working to do that. ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చే వెడ్డింగ్ సీజన్ కానీ గిఫ్టింగ్ సీజన్ చాలా గ్రాండ్ గా ఉంది. ఈవెన్ కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్ మీ కొన్ని వీడియోస్ లో టు క్రియేట్ అవేర్నెస్ చెప్పాం కాబట్టి పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎప్పుడు ఉంది ఓపెనింగ్ అని అడుగుతున్నారు. డెఫినెట్లీ యూ విల్ బి నోటిఫైడ్ మీ ఛానల్ ద్వారా. ఇంకా మా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో వ్యూవర్స్ కి తెలియజేస్తాము. దే కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ ఎక్స్ప్లోర్. మీరు రండి, ఐటమ్స్ చూడండి. డెఫినెట్గా హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. ఎందుకంటే ఆ సెక్షన్లో మాత్రం ఇప్పుడు అది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇది కన్క్లూడింగ్ పాయింట్గా చెప్తున్నాను, ఈ ఫ్యామిలీ పరంగా 52 years కంప్లీట్ అయిపోయింది ఈ బిజినెస్లో. అండ్ నేను ఆన్ ఫీల్డ్ వచ్చి ఆల్మోస్ట్ 15 years ఐ థింక్. అలాంగ్ విత్ మై ఇంజనీరింగ్ ఐ స్టార్టెడ్ ఇట్. సో ఆల్మోస్ట్ 16th year ఆఫ్ మై కెరియర్. మా పెద్దన్న 18 years. అట్లా ఫ్యామిలీలో లైక్ వీ హ్యావ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే అవి కలిపితే ఆల్మోస్ట్ ఇట్స్ సెంచురీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో అది అంతా అక్యుములేట్ చేసి ఆ సెక్షన్ లో ఇప్పుడు పెడుతున్నాము. ఎందుకంటే లార్జర్ పార్ట్ ఆఫ్ ఆడియన్స్ వర్ మిస్సింగ్. అంటే మా దగ్గర వచ్చి బిలో 15,000, 5 to 15,000 చూపియండి అంటే అంత రేంజ్ లేకుండే. వీ యూస్ టు మెయింటైన్, బట్ లిమిటెడ్ ఉంటుండే, ఫోకస్ గా అది చేయలేదు. సో ఆ రేంజ్ లో ఇప్పుడు ఫోకస్ చేసి అందరికి అఫోర్డబిలిటీ వచ్చేలాగా ఒక సింప్లిఫై చేసి ఒక బిజినెస్ వీఆర్ ట్రైయింగ్ టు అంటే సర్వ్ త్రూ దట్ ఛానల్ టు ఎవ్రీ వన్.
డెఫినెట్లీ దానికి ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెట్టే ఇంటెన్షన్ ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ టీమ్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ దట్. దిల్సుఖ్ నగర్ లోనే కదా ఇదే మేడం, జస్ట్ ఈ పక్క స్టోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ స్టోర్ హోప్ఫుల్లీ ఒక 6 months అప్ అండ్ రన్నింగ్. మేము మార్కెట్ మళ్ళీ ఏం అనాలిసిస్ మాకు ఇస్తా ఉంది, దాన్ని బట్టి we will try to expand in other parts of Hyderabad. అండ్ దాని తర్వాత అయితే విజయవాడ అండ్ వైజాగ్ అయితే తప్పకుండా ఆ సెక్షన్ కి మాత్రం ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దట్ హోప్ఫుల్లీ ఎక్స్క్లూజివ్ సెక్షన్ ఐ మైట్ విజిట్ వన్స్ టు విజయవాడ అండ్ మా అన్నయ్య వైజాగ్ అట్లా డివైడ్ చేసి ఎక్స్క్లూజివ్ కూడా ఆ స్టోర్ లోనే కొన్ని అంటే మేము ఉన్నప్పుడు తీసుకెళ్లి ఎగ్జిబిషన్ లాగా వాళ్ళకు చూపించే ఇంటెన్షన్. దేర్ ఆర్ న్యూమరస్ ప్లాన్స్ బట్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో ఫర్ నౌ షాపింగ్ చేద్దాం డెఫినెట్లీ మేడం. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ఎలాంటి బీడ్స్ కావాలన్నా దొరుకుతాయి. వాట్ ఎవర్ ఇస్ బీడ్ టైప్ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అలానే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి. ఒక్కసారి మీరు స్టోర్కి వచ్చినట్లయితే అన్ని దగ్గరుండి చూడొచ్చు. అలానే అన్ని మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే మనం బయటికి వెళ్ళి చూస్తే అన్ని బీడ్స్ మనకు ఒకలాగే కనిపిస్తాయి. నేనైతే ఒకసారి యూఎస్లో బీడ్ షోకి వెళ్ళాను అనమాట, జెమ్ షోకి. అక్కడికి వెళ్ళి అసలు నాకు తెలియకుండా నా మనీ అంతా కూడా రాంగ్ బీడ్స్ మీద స్పెండ్ చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అవి రాంగ్ బీడ్స్ అని. సో అందుకనే మనకి తెలిసి ఉండడం బెస్ట్ అనమాట. ప్రతి వీడియోలోనూ డిజైన్స్ అందరూ చూపిస్తూనే ఉంటారు, కానీ ఇలా ఓపెన్గా మన మంచి కోసం నాలెడ్జ్ షేర్ చేయడం అనేది చాలా రేర్ అనమాట. సో మనందరికీ కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను. డిజైన్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయో. మీకు ఒకవేళ ఏవైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అన్ని స్టోర్స్వి గూగుల్ మ్యాప్స్ లింక్స్ అవన్నీ అడ్రస్లు అవన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఉన్న షోరూమ్కి వెళ్ళిపోయి చక్కగా మోడల్స్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ మీరు ఒకవేళ వేరే కంట్రీలో ఉన్న పర్చేస్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేసాం కదా. ఒకవేళ మీకు ఈ మాల నచ్చింది, దీంట్లో 3 లైన్సే కావాలి మీకు అన్నా కానీ కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ నాకైతే ఈ మల్టీ కలర్ది భలే నచ్చిందండి. నెక్స్ట్ టైం మేబీ ఐ మైట్ టేక్ దట్, ఎందుకంటే ఏ శారీస్ మీదకైనా బాగా సూట్ అవుతుంది. అలానే పెద్దవాళ్ళకి ముత్యాల దండలు అవి కావాల్సి ఉంటాయి కదా, అందులో అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. మనం వెళ్ళి వీటిని కస్టమైజ్ చేయించుకోవచ్చు చక్కగా. షూట్ జరిగేంతలోపే చాలామంది వచ్చారు అండ్ పర్చేస్ కూడా చేశారు. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోండి అండ్ తప్పకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఓకేనా? మరి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లారిఫై చేస్తాము. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.